అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఓ ఊరట దొరికినట్లయింది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం జూన్ నెలలో అమెరికాలో అంచనాలకు మించి ఉద్యోగాలు పెరిగాయట. ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో చాలా సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. అయితే ఈ గణాంకాల వెనుక కొన్ని అంతర్గత చిక్కులు ఉన్నాయని ఆర్థిక నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఈ ఉద్యోగాలు పెరగడం వల్ల భారతీయులకు లాభమా నష్టమా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. జూన్ నెలలో అమెరికా ఆర్థిక వ్యవస్థ సుమారు 2,72,000 కొత్త ఉద్యోగాలను సృష్టించినట్లు డేటా చెప్తోంది. ఆర్థికవేత్తలు సుమారు 1,80,000 ఉద్యోగాలను మాత్రమే అంచనా వేయగా అనూహ్యంగా అంతకు డబుల్ ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఈ బలమైన వృద్ధి రేటు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఫినాన్షియల్ క్రైసిస్ భయాలు తగ్గుతున్నాయని సూచిస్తుంది. సాధారణంగా అధిక ఉద్యోగ వృద్ధి వినియోగదారుల ఖర్చును పెంచుతుంది. ఇది ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుంది. ఈ గణాంకాలు అమెరికన్ల కొనుగోలు శక్తిని పెంచుతాయని భావిస్తున్నారు. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ BLS విడుదల చేసిన నాన్ ఫార్మ్ పేరోల్స్ నివేదిక ఈ అంకెలను వెల్లడించింది. అయితే ఉద్యోగాల వృద్ధి సంఖ్యలు ఆకర్షణీయంగా కనిపించిన కొన్ని లోపాలను మాత్రం నిపుణులు ఎత్తి చూపుతున్నారు. ఈ నివేదికలోని డీటెయిల్స్ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేటు స్వల్పంగా 4% పెరిగింది. ఇది మే నెలలో 3.9% ఉంది. అంటే ఉద్యోగాలు పెరిగినప్పటికీ ఉద్యోగాల కోసం చూస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది, లేదా కొత్త ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వచ్చిన వారు వెంటనే ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇది కార్మిక మార్కెట్లో అంతర్గత బలహీనతలను సూచిస్తుంది. అంతేకాకుండా గతంలో కనిపించినంత వేగంగా వేజ్ గ్రోత్ అయితే కనిపించడం లేదు. గంటకు సగటు వేతనం యావరేజ్ అర్లీ ఎర్నింగ్స్ కేవలం 0.1% మాత్రమే పెరిగింది. ఇది అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. అయితే వేతనాలు నెమ్మదిగా పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పైన ప్రభావం పడి దీర్ఘకాలంగా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంటుంది. పెరిగిన ఉద్యోగాల్లో చాలా వరకు హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ప్రభుత్వ రంగం, ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ సర్వీసెస్ వంటి రంగాలకు చెందినవి కావచ్చవని విశ్లేషకులు చెప్తున్నారు. అధిక వేతన, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల వృద్ధి అంత బలంగా లేకపోతే ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి అంతగా దోహదపడదు. ముఖ్యంగా పార్ట్ టైం ఉద్యోగాల సంఖ్య పెరగడం, ఫుల్ టైం ఉద్యోగాల సంఖ్య తగ్గడం కూడా ఒక ఆందోళన కలిగించే విషయం. ఇది ఆర్థిక వ్యవస్థలో కార్మికుల భద్రత, స్థిరత్వం పైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ ఉద్యోగ గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడ్ గతంలో అనేక సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు ఉద్యోగ వృద్ధి బలంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందా అనే ఆందోళన కూడా ఉంది. కార్మిక మార్కెట్ బలంగా ఉంటే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడానికి తొందరపడకపోవచ్చు. ఉద్యోగాల సంఖ్య పెరిగినప్పటికీ కార్మిక మార్కెట్లో కనిపించే ఇతర బలహీనతలు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఫెడ్ ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో మరింత ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ నివేదిక మిశ్రమ సంకేతాలను ఇస్తోంది. ఉపరితలం పైన బలంగా కనిపించిన లోపల కొన్ని సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. మరి అక్కడ ఉద్యోగాలు పెరిగాయి సరే, కానీ మన ఇండియన్స్ కి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? అమెరికాలో చాలా రంగాల్లో, ముఖ్యంగా టెక్నాలజీ, హెల్త్ కేర్ వంటి వాటిల్లో షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్ ఇప్పటికీ బాగానే ఉంది. ఇలాంటి చోట్ల కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. కానీ ఇది మొత్తం ఉద్యోగ వృద్ధికి సంబంధించిన విషయం కాదు, కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం. సో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ కి మాత్రం ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇక గత కొంతకాలంగా H1B వీసాలతో పాటు అన్ని వర్క్ వీసాల నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. మోసపూరిత దరఖాస్తులను అరికట్టడం, అమెరికన్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన H1B వీసా లాటరీలో కూడా తీవ్ర పోటీ ఉంది. మొన్న జనవరి నుంచి H1B ప్రోగ్రాంలో కొన్ని మార్పులు వచ్చాయి. అవి దరఖాస్తు ప్రక్రియను ఆధునీకరించడం, మోసాలను అరికట్టడం పైన దృష్టి సారించాయి. సో అమెరికా ఇప్పుడప్పుడే భారతీయులను లేదా ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని అంత ఈజీగా అయితే
యుఎస్లోకి అలో చేయకపోవచ్చు. పైగా వలస విధానాలు రాజకీయాలకు సంబంధించినవిగా మారిపోయాయి. ఇప్పుడు రాబోయే ఎన్నికలు, ప్రభుత్వ విధానాలు దీనిపైన భారీ ప్రభావం చూపుతాయి. సో అమెరికాలో అమెరికా ఫస్ట్ అనే నినాదం నడుస్తుంది. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్స్ ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలంగా వినిపిస్తున్నారు. ఈ తరుణంలో విదేశీ కార్మికులను పెద్ద ఎత్తున రానివ్వడానికి సంకోచిస్తారు. అలా అని అమెరికా పూర్తిగా విదేశీయులను, భారతీయులను రానివ్వదని కాదు. కొన్ని ప్రత్యేక రంగాల్లో మోర్ స్కిల్స్ అవసరమైన ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నప్పుడు H1B, L1 వంటి వీసాలకు అవకాశాలు ఉంటూనే ఉంటాయి. అయితే గతంలో ఉన్నంత సులువుగా మాత్రం ఇప్పుడు లేదు. చాలా పోటీ, కఠిన నిబంధనలు ఉన్నాయి. మొత్తంగా ఉద్యోగాల వృద్ధి ఒక మంచి సంకేతమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులను పెద్ద ఎత్తున అమెరికాకు పిలవడానికి ఉన్న అడ్డంకులు ఇంకా అలాగే ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతుంది.